ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరः మార్తాండः సవితా హేళిస్తీక్ష్ణాం శుర్మిహిరో రవిः. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరः మార్తాండः సవితా హేళిస్తీక్ష్ణాం శుర్మిహిరో రవిः. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాన్ భవేత్. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. క్రోధినామ సంవత్సరం చైత్రమాసం చైత్రశుద్ధము ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఇప్పుడు రాశి ఫలితాలు చెప్పుకుందాం. అయితే క్రోధినామ సంవత్సరం చాలా విశేషమైంది. క్రోధినామ సంవత్సరం క్రోధాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నిర్మూలన అవుతాయి. కడుపులో ఏదైనా కోపం ఉందనుకోండి, ఎదురుబడి పోట్లాడుకుంటే అవి పోతాయి. నువ్వన్నది నేను, నేనన్నది నువ్వు చెప్పుకొని, నువ్వు ఈ తప్పు చేశావంటే నువ్వు ఈ తప్పు చేశావు, నువ్వు ఈ పని చేసిన వల్ల నేను ఈ పని చేశాను అనుకుంటే పోతుంది. మనస్సులో పెట్టుకుంటే అది పెరిగిపోతుంది. అటువంటి క్రోధినామ సంవత్సరం. అసలు క్రోధం అనేది ఉండకుండా ఉండాలి, కోపం అంటే లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలని మనకు ముఖ్యంగా కావాలి. కోపం లేకుండా ఉండాలి అంటే భార్య భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, ఎక్కడో చోట ఏదో ఒక మాట వస్తుంది. ఆ మాటని మర్చిపోవాలి. రే నువ్వు తప్పు చేసావురా అని చెప్పుకోవాలి. ఈ తప్పుని క్షమించుకోవాలి. మళ్ళీ క్రోధం పెంచుకోకుండా ఉండాలి. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. అట్లాగే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా వీళ్ళంతా ఉంటారు. రక్షణ శాఖ మనకెట్లా మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎట్లా ఉన్నారో అట్లాగే మంత్రులు, రాజు, మంత్రి ఇట్లా ఉన్నారు. నవనాయకుల్లో 7 పాపులు, 2 శుభులైనారు. అందువల్ల పాపం ఎక్కువగా ఉంది. పాపం వల్ల సమస్యలు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మనిషి మానవత్వం కలిగి బతకాలి. ఎవరితో వైరం లేకుండా ఉండాలి. ఏమాత్రం వైరం ఉన్నా మర్చిపోవాలి. ఎప్పుడూ కూడా దవడబోయినట్టు కొట్టిన వాడిని తిరిగి కొట్టకుండా, ఎందుకురా నాయనా నన్ను కొట్టావని వాడిని మంచిగా మాట్లాడితే, అయ్యో పొరపాటు దెబ్బ కొట్టాని నన్ను ఏమనలేదే అని వాడు బాధపడతాడు. కొట్టేవాడిని తిరిగి కొట్టాలని అనుకోకూడదు. అది గొప్పతనం కాదు. చెడుని మంచిగా మార్చడం చాలా అవసరం. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరం బాగుండాలి అంటే క్రోధాన్ని పెంచుకోకుండా ఉండాలి. అందరూ మంచిగా బతికేటట్లుగా ఉండాలి. అందరూ కలియుగ్గా ఉండాలి. ఎవరైనా సరే దేవతారాధన చేయాలి. దేవతారాధన ఎప్పుడైతే చేస్తామో మనకి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నదంతా ఏమిటంటే నీ కులం నా కులం వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నా మతం వేరు నీ మతం వేరు. మరి కులం మారిపాయ, మతం మారిపాయ. మనుషుల్లో ఆడవాళ్ళు ఒక రకమాయ, మగవాళ్ళు ఒక రకమాయ. నీ రకం వేరు, నా రకం వేరు. ఒక్కోడంటాడు నేను ఆడదాన్ని కాదురా మగవాడిని అంటాడు, నాకు మీసం ఉంది అంటాడు. కానీ వాడు చేసేది ఆడపనులే. కాబట్టి మానవుడు భగవంతుడు జన్మ ఎట్లా ఇచ్చాడు? ఆడజన్మ, మగ జన్మ. ఆడ మగ కాని జన్మ ఇంకోటి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడు? విచక్షణ, జ్ఞానం తెలుసుకుంటానికి వచ్చిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి హింసకి దూరంగా ఉండాలి. స్నానం చేయకుండా 4 రోజులుంటే మన ఒంటిలోనే పురుగులు బయలుదేరుతాయి, ఒంటి మీద పురుగులు బారుతాయి. తొడుక్కున్న తొక్క 10 రోజులు అదే తొడుక్కుంటే తలలో పేలు లాగానే దాంట్లో కూడా రకమైన పేలు బయలుదేరుతాయి. తల మీద స్నానం చేయకపోతే తలలో పేలు బయలుదేరుతాయి. మరి ఇవన్నీ ఎందుకు బయలుదేరుతున్నాయి? మనం చేస్తున్న తప్పు వల్ల వస్తుంది. అందువల్ల జ్ఞానం కలిగి ప్రవర్తించాల్సిన అవసరం ఈ సంవత్సరం చాలా ఉంది. కాబట్టి చెప్పేది బాగా ఆలకించండి. అన్ని విధాలా మంచిగా జీవించడానికి ప్రవర్తించాలి.
ఇప్పుడు మే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో ఏ ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ ఏ గ్రహాలు బాగాలేవు, వాటిని వివరణ తెలుసుకుందాం. మేషరాశికి మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. శుక్రుడు బాగున్నాడు. ద్వితీయంలో గురువు బాగున్నాడు. 6 కేతు బాగున్నాడు. 11 శని బాగున్నాడు. 1, 2, 3, 4 అంటే శుక్రుడు, గురువు, కేతువు, శని ఈ గ్రహాలు బాగున్నాయి. మరి ఈ మేషరాశి ఎట్లా వచ్చింది? అశ్వని 4 పాదాలు, అశ్వని 4 చోళ అశ్వని, భరణి 4 పాదాలు, లీలు లేలో భరణి. ఈ భరణి 4 పాదాలు, అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, మొత్తం 8 పాదాలు, కృత్య మొదటి పాదం. ఈ 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. ఈ మేషరాశి ఏంటి? చూచే చోళ అశ్వని, లీలు లేలో భరణి, అనే అక్షరం వరకు మేషరాశి. ఈ అక్షరాలు గలవాళ్ళు మేషరాశి వాళ్ళు అవుతారు. అయితే పిలిచే పేరు కాదు, జన్మ నక్షత్ర రీత్యా పేర్లు రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జన్మ నక్షత్ర రీత్యా ఎట్లా వస్తుందో దాని ప్రకారం చూసుకోవాలి. పిలిచే పేరుని బట్టి చూసుకొని నేను చెప్పేది. ఏమండి, నాది ఈ రాశి అయింది, మీరు చెప్పింది జరగలేదని కావాల్సింది. మీరు పుట్టిన సంవత్సరం, నెల, తారీఖు, టైమును బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ రాశి వస్తుంది. ఈ రాశి ఫలం నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం, పుట్టిన టైముని బట్టి, జన్మ లగ్నాన్ని బట్టి జన్మ ఫలం ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, తర్వాత గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శని బాగున్నాడు. శని స్వక్షేత్రంలో 11 చాలా బలంగా ఉన్నాడు. శుక్రుడు 1 ఉన్నాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు. కేతువు 6 ఉన్నాడు. దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి? శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడి వల్ల వివాహం కావటానికి, ఇల్లు కట్టుకుంటానికి. భోగస్థానం అంటే నేల మీదైనా పడుకోవచ్చు, మంచం మీదైనా పడుకోవచ్చు, గొప్ప పరుపున్న మంచం మీదైనా పడుకోవచ్చు. అది భోగస్థానం. ఎంతో సుఖమైన పరుపు, సుఖమైన భార్య, సుఖమైన ఇల్లు ఇన్ని ఉంటే ఇది గృహ సంబంధమైంది. గృహఛిద్రాలు అంటారు. గృహంలో అవసరమైన వస్తువులన్నీ కావాలి. అన్నీ ఉన్న తర్వాత భార్య కావాలి. అన్నీ ఉండి భార్య ఉంటే ఐశ్వర్యం కావాలి. ఇన్ని ఉంటే అది గృహిణి, ఆమె చాలా జాగ్రత్త చేస్తుంది. కాబట్టి ఈ రాశి వాడే మేషరాశి వారికి శుక్రుడు బాగుండటం చేత ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబాన్ని బాగుంటాయి. తర్వాత కేతు వారింటో ఉన్నాడు. కేతువు మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. అందరితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని బాగుండేటువంటి శక్తినిస్తాడు. అట్లాగే కేతువు వల్ల మంచి లాభం. ఏకాదశిలో శని ఉన్నాడు. శని ఆల్రౌండరు. స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని వల్ల నీకు ఏ పనైనా జరుగుతుంది, ఏ పనైనా చేయగలుగుతావు. ఏ పనైనా చేయగలుగుతావు కదా అని చేయడానికి పనులు చేస్తే మొత్తం నష్టమే. కావాలంటే ఏ ఇల్లు కొనుక్కోవాలన్నా, ఆస్తులు కొనుక్కోవాలన్నా, ఏదైనా విదేశాలకు పోవాలన్నా, ఇట్లాంటి వాటికి బాగా విదేశాల్లో పోవటానికి కానీ, బాగా చదువుకుంటానికి కానీ, ఉన్నత విద్య కానీ, ఉన్నతమైనటువంటి ప్రమోషన్ కానీ పోవటానికి అన్ని విధాలా బాగుంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి స్థితి. కాబట్టి శుక్రుడు, గురువు, కేతువు, శని 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగాలేవు. కుజుడి వల్ల అనారోగ్యాలు, బుధుడి వల్ల వ్యాపారం సమస్యలు, రాహువు వల్ల మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే రావు. ఇవి రవి వల్ల అనారోగ్య సమస్యలు ఇవి ఉంటాయి. కాబట్టి కుజుడికి 7,000 చెప్పం, బుధుడికి 15,000 చెప్పం, రాహుకి 18,000 చెప్పం, రవికి 6,000 జపం చేయించుకొని కుజుడికి కందులు, బుధుడికి పెసలు, రవికి గోధుమలు, రాహువుకి మినువులు ఇవి దానం ఇస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ మేషరాశి వాళ్ళు అందరూ బాగుండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉండేటట్లయితే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, తేదీ, మరి పుట్టిన జన్మస్థలం ఇవన్నీ ఉంటే మీ జాతకం చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక చేతుల ద్వారా మీ జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది.
దీని ద్వారా మీరు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది.